నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. ఆర్సీబీ 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 ఈసారి నా కప్పు నాదే అని 17 సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాం. బట్ 17 సంవత్సరాల నిరీక్షణకి తెడపడిన రోజు కప్పు ఆర్సీబీ చేతుల్లో, మన కింగ్ కోహ్లీ చేతుల్లో చూడాలని ప్రతి అభిమాని కలకన్న రోజు, కోట్ల మంది హృదయాలు కోరుకున్న రోజు, ఒక యోధుడిలాగా విరాట్ కోహ్లీ కష్టపడి 17 సంవత్సరాలుగా ఒకే టీంకి ఉండి ఆడి 18వ సంవత్సరం ఆ టీంకే కప్పు గెలిపించి గర్వంగా ఫీల్ అయిన రోజు, ఫైనల్గా ఆర్సీబీ కప్పు గెలిచిన రోజు, ప్రతి అభిమాని ఆనందంతో పులకించిపోయిన రోజు రానే వచ్చేసింది. 17 ఏళ్ల నిరీక్షణ, వేల కోట్ల అభిమానుల కల, ఎన్నో మ్యాచ్లు, ఎన్నో పోరాటాలు, చివరికి ఆ రోజు వచ్చేసింది. ఆర్సీబీ గెలిచింది. అవును, ఇది కల కాదు, నిజం. ఒక్కసారి కాదు, ఎన్నో సార్లు మాట ఇచ్చారు, ఈసారి కప్పు నాదే, కానీ గెలుపు మాత్రం దాగలేకపోయింది. కానీ ఈసారి ట్రోఫీ తల వంచి తమ గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఆర్సీబీ చేతులకు వచ్చేసింది. విరాట్ కోహ్లీ ఈ మాట వినగానే ఒక పోరాటం గుర్తొస్తుంది, ఒక నాయకుడు చేసిన త్యాగాలు, ఒక ఆటగాడి కళల కోసం పడిన శ్రమ గుర్తొస్తుంది. ఇప్పుడు ఆయన చేతుల్లో ట్రోఫీ ఉంది. ఆయన చేతుల్లో మాత్రమే కాదు, లక్షలాది హృదయాల్లో కూడా ఉంది. ఇప్పుడు నినాదం కాదు, చరిత్ర. ఈ విజయం వెనక ప్రతి ఆటగాడు, ప్రతి అభిమాని, ప్రతి ఓటమి, ప్రతి విమర్మ ఇవన్నీ కలిసి చరిత్ర రాశాయి. ఆర్సీబీ అంటే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు కాదు, ఇక మీదట ఆర్సీబీ అంటే రాయల్ కంబ్యాక్ ఆఫ్ భారత్ అని మనం అనుకోవచ్చు. సో నిజంగా ప్రతి అభిమాని ఆనందంతో, ఉత్సాహంతో ఉప్పొంగిన రోజు. ఇక్కడ మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఒక 72 సంవత్సరాల ఆర్సీబీ అభిమాని గత 17 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం బెంగళూరు స్టేడియంకి వచ్చి ఆయన ఆర్సీబీ జెర్సీ వేసుకున్న మ్యాచ్లు చూస్తూనే ఉంటాడు. ఇన్ కేస్ మ్యాచ్లు బెంగళూరులో కాకుండా అవుట్ సైడ్ జరిగినప్పుడు కూడా ఆయన ఇంట్లో కూర్చొని కూడా ఆర్సీబీ జెర్సీ వేసుకునే మ్యాచ్లు చూస్తాడు. సో చుట్టుపక్కల వాళ్ళందరూ అంటా ఉంటారు, ఆర్సీబీ గెలుస్తుందని. ఏదో ఒక రోజు ఖచ్చితంగా గెలుస్తుందయ్యా, ఆర్సీబీ కప్పు గెలుస్తుంది, మీరు చూస్తారు, నేను చూస్తానని ఆయన అంటూనే ఉండేవాడు 17 సంవత్సరాలుగా. బట్ ఆయన నమ్మకం నిజమైన రోజు. అలాగే నాలాంటి ఎంతో మంది అభిమానులు ఆర్సీబీ కప్పు కొట్టాలి అని ఎన్నో ఏళ్ళగా కోరుకుంటారో మా అందరి కళలో నిజమైన రోజు. ఆర్సీబీ యాక్చువల్లీ ఐపీఎల్ అంటేనే ఏ స్టేట్ కి ఆ స్టేట్ డివైడ్ అయ్యే మ్యాచ్లు. సో మనం తెలుగు వాళ్ళు కాబట్టి మనకి న్యాచురల్ గానే హైదరాబాద్ టీం మీద అభిమానం ఉండింది. అలాగే బొంబాయి వాళ్ళకి బొంబాయి టీం మీద ఉంటుంది, ఢిల్లీ వాళ్ళకి ఢిల్లీ టీం మీద ఉంటుంది, చెన్నై వాళ్ళకి చెన్నై టీం మీద ఉంటుంది. కానీ ఆర్సీబీకి మాత్రం దేశం మొత్తం, ఇంకా చెప్పాలంటే వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్సీబీ కప్పు గెలవాలి అని దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి అభిమాని కోరుకుంటాడు. ఎందుకంటే ఆ టీం కప్పు గెలవాలి అనేది ఒక యోధుడు, ఒక పోరాట యోధుడు, మన విరాట్ కోహ్లీ కళ. అతని కళ నిజం కావాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ దేశం కోసం ఎన్నో 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 చేశాడు. ఇంకా ఐపీఎల్లో ఆర్సీబీ టీం కోసం అయితే తన యవ్వనాన్ని, తన మధ్య వయసుని, ఇప్పుడు అంటే ఒక చిన్న ఆటగాడుగా, ఎలా చెప్పాలంటే ఒక కొత్త ఆటగాడు టీనేజ్ వయసులో వచ్చాడు, తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాడు అయ్యాడు, ఇప్పుడు సీనియర్ ఆటగాడు అయ్యాడు, ఫైనల్ గా 18 ఏళ్ల కోసం కష్టపడుతూనే ఉన్నాడు. ఎంతో మంది విరాట్ కోహ్లీకి చెప్పడం జరిగింది, ఆర్సీబీ టీంలో ఉంటే నువ్వు కప్పు పట్టుకోలేవు, ఆ టీంని వదిలేసి వచ్చేసి అని ఎంతో మంది చెప్పడం జరిగింది. అట్లనే ఐపీఎల్ ఆక్షన్ లోకి వెళ్తే అందరికంటే ఎక్కువ ప్రైజ్ పెట్టి కొనడానికి విరాట్ కోహ్లీకి ఎన్నో టీమ్స్ ఆఫర్ చేసినాయి. బట్ నేను మొదటి నుంచి ఆర్సీబీ టీంకే ఆడుతున్నాను, ఆర్సీబీ టీంతోనే ఆడుతాను, ఆర్సీబీకి కప్పు గెలవడమే, కప్పు అందించడమే నా ధ్యేయం అని చెప్పి విరాట్ కోహ్లీ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఫైనల్ గా అది చేసి చూపించాడు. 17 సంవత్సరాలుగా ఈసారి కప్పు నాదే అని చెప్పిన విరాట్ కోహ్లీ ఫైనల్ గా ఈసారి కప్పు పట్టుకుని చూపించాడు. గత 3 సార్లు ఫైనల్ కి వెళ్ళి కూడా త్రుట్టిలో కప్పు చేజార్చుకున్న ఆర్సీబీ ఈసారి ఆ తప్పునైతే చేయలేదు. సో ప్రతిసారి కూడా విరాట్ కోహ్లీనే నమ్ముకునేది టీంలో ఎంతో మంది అనుభవజ్ఞులు, సీనియర్స్, స్టార్స్, సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు, లైక్ క్రిస్ గేల్, అలాగే డివిలియర్స్. బట్ ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా సాధ్యం అనేది ఇప్పుడు ఎలా సాధ్యమైందంటే టీం అంతా కలిసిగట్టుగా ఆడారు. మీకు గుర్తుందో లేదో, ఒక సీజన్ లో విరాట్ కోహ్లీ 973 పరుగులు చేశాడు ఐపీఎల్ సీజన్లో. ఇప్పటికి కూడా అదే హైయెస్ట్ స్కోరు ఆరెంజ్ క్యాప్ గెలిచిన వాళ్ళలో. సో దీన్ని ఇప్పుడు ఎవరు టచ్ చేయలేకపోయారు. ఆ రికార్డ్ సాధించి కూడా దాదాపు 8 సంవత్సరాలు అయింది. బట్ అయినా కూడా ఆ సీజన్లో కూడా ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళింది కానీ కప్పు గెలవలేదు. బట్ ఇప్పుడు గెలిచిందంటే దానికి ప్రధాన కారణం టీం అంతా కలిసికట్టుగా ఆడడం. నిన్న జరిగిన మ్యాచ్ చూసుకుంటే కేవలం 190 పరుగులే చేశారు. ఫైనల్లో ఇది ఒక రకంగా మంచి స్కోరే, కాకపోతే ఎవ్వరు కూడా హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. విరాట్ కోహ్లీ ఒక్కడే 43 పరుగులు చేశాడు, అది కూడా 35 బాల్స్ లో, అది కూడా 3 4 ఒక 6 కూడా లేదు. మిగతా వాళ్ళు ఎవరు కూడా 30+ కూడా చేయలేదు, అందరూ 20లోనే ఉన్నారు. కానీ ఆర్సీబీ అంత స్కోర్ 190 స్కోర్ చేసిందంటే టీం మొత్తం కలిసికట్టుగా ఆడడము. అదే టీమ్ స్పిరిట్ అనేది ఇంతకు ముందు ఆర్సీబీ టీమ్స్ లో లేకుండే ఉండేది. ఇంతకు ముందు ఆర్సీబీ టీం అంటే మాక్సిమం
క్రీస్ గేల్ ఉన్న టైంలో క్రీస్ గేల్ ఆడాడా, కోహ్లీ ఆడాడా. తర్వాత డివిలియర్స్ ఉన్నప్పుడు డివిలియర్స్ అవుట్ అయ్యాడా, కోహ్లీ అవుట్ అయ్యాడు. తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక టోటల్ బాధ్యత అంతా కోహ్లీ మీద పడింది. కోహ్లీ ఉంటే మ్యాచ్ గెలిచింది, లేదంటే లేదు. బట్ ఎప్పుడైనా సరే ఒక్క టీం కప్పు గెలవాలంటే ఒకరి వల్ల సాధ్యం కాదు. టోటల్ టీం ఎఫెక్ట్ పెట్టాలి. ఈసారి అదే జరిగింది. అటు బ్యాటింగ్ పరంగా, ఇటు బౌలింగ్ పరంగా ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ విరాట్ కోహ్లీ తప్ప సూపర్ స్టార్స్ ఎవ్వరు లేరు ఆ టీంలో. అయినా సరే కప్పు గెలిచిందంటే కేవలం టీం స్పిరిట్ అదంతా కూడా. సేమ్ ఇటు పక్క బౌలింగ్ టీం కూడా హఫీజ్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ అండ్ దయాల్ అండ్ కునాల్ పాండ్యా వాళ్ళ నలుగురు కలిసికట్టుగా వేసిన బౌలింగ్ టీము 150 కొట్టని, 200 కొట్టని, 120 కొట్టని, ఎలా కొట్టినా ఎంత కొట్టినా సరే వాళ్ళని అవతల టీంని ఆ స్కోర్ దగ్గర దాఖల్లోకి రాకుండా ఆపి బౌలర్స్ చాలా అంటే చాలా ఈ విజయానికి ముఖ్య కారణం అయ్యారు. ఇంకా ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన బౌలర్ కునాల్ పాండ్యా. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు మాత్రం ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అది కూడా డెత్ ఓవర్స్లో. సో నిన్న మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అంటే అతని బౌలింగ్ అని చెప్పాలి. ఇంకా అలా అని పంజాబ్ టీమ్స్ ని కూడా మనం ఏమీ తక్కువ చేయడానికి లేదు. పంజాబ్ వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఆడారు. ఫైనల్ వరకు ఫైనల్ మ్యాచ్ లో కూడా చాలా బాగా ఆడారు. వాళ్ళు ఓడిపోయింది కూడా కేవలం 4-5 పరుగుల తేడాతోనే. సో పంజాబ్ కింగ్స్ లో కూడా శ్రేయాన్స్ ఆర్య, ప్రభు సింగ్ అండ్ ఇంగ్లీష్ అండ్ శ్రేయస్ అయ్యర్ సింగ్, సుశాంత్ సింగ్ వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారు. కానీ నిన్న మనకి టర్నింగ్ పాయింట్ అంటే నిన్న మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ ఒక్క పరుగుకే అవుట్ అయిపోవడం. 2 బంతులు ఆడిన శ్రేయస్ అయ్యర్ ఒక్క పరుగుకే అవుట్ అయిపోవడంతో టీంలో ఆటోమేటిక్ గా డౌన్ అయిపోయింది. పాపం శశాంక్ సింగ్ చివరి వరకు పోరాడాడు. 30 బంతుల్లో 61 పరుగులు, అందులో 3 4లు 6 6లు కొట్టి గెలిపించడానికి ప్రయత్నించాడు. కానీ తనకు అవతల సైడ్ నుంచి అయితే సపోర్ట్ అనేది రాలేదు. ఇంగ్లీష్ ఉన్నంతసేపు ఎంతో కొంత ట్రై చేశాడు. 39 పరుగులు కొట్టాడు, అది కూడా 23 బాల్స్లో. బట్ ఫైనల్గా చివరి మెట్టు మీద చివరి ఓవర్లో బౌల్తో పడింది. సో పంజాబ్ కింగ్స్ని కూడా చాలా బాగా మెచ్చుకోలేదు. ఎందుకంటే దాదాపు 14 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఫైనల్కి వచ్చారు. శ్రేయస్ అయ్యర్ ముందుండి కెప్టెన్గా నడిపించాడు. సో ఇప్పుడు మనం రికార్డ్స్ గురించి అలాగే విరాట్ కోహ్లీ గొప్పతనాల గురించి చర్చిద్దాం. ఒక కళ, ఒక నాయకుడు, ఒక విజయం, ఒక చరిత్ర ఆర్సీబీ గెలుపు కథ. ఒక ఊరు కాదు, ఒక జట్టు కాదు, ఒక కళ కాదు, ఒక పేరు కాదు, ఒక కులం కాదు. ఆర్సీబీ జట్టుకి ఒక నాయకుడు విరాట్ కోహ్లీ. 2008లో మొదలైన యాత్ర ఎన్నో ఆటలు గెలిచింది, కానీ చివరికి ట్రోఫీ దగ్గరికి వచ్చి చేతికి దొరకకుండా పోయింది. అభిమానులు ఆశలు పెట్టుకున్నారు, కానీ ఆశలు ఎప్పుడూ వదులుకోలేదు. ఒక నాయకుడు తన యవ్వనాన్ని ఇచ్చాడు, తన ప్రైమ్ ఇయర్స్ మొత్తం ఆర్సీబీకి అంకితం చేశాడు, కానీ గెలుపు మాత్రం దూరంగా ఉండిపోయింది. సో ఫైనల్ గా ఎంతో మంది అవమానించినా, ఎంతో మంది విమర్శించినా కూడా ఒక టీము, ఒక నాయకుడు, ఒక కళగంటే ఆ కళని నిజం ఎలా చేసుకోవాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ గా మన విరాట్ కోహ్లీ అలాగే ఆర్సీబీ టీం నిలిచింది. సో ట్రోఫీ గెలవడానికి 100కి 100% అర్హులు ఈ టీం అని మనం చెప్పుకోవచ్చు. సో ఆర్సీబీ గెలిచినందుకు నిన్న నైట్ అయితే ఇండియా వ్యాప్తంగా ప్రతి స్టేట్ లో సంబరాలు మిన్నంటాయి. ఎక్కడ పడితే అక్కడ అభిమానులు రోడ్ల మీదకి వచ్చి కేరింతలు చేశారు, బైక్ ర్యాలీలు చేశారు. ఎందుకంటే మన ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే ఏ రేంజ్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయో ఆర్సీబీ కప్ గెలిచినా కూడా నిన్న అదే రేంజ్ లో సెలబ్రేషన్స్ జరిగాయి. సో అంత ఫ్యాన్ మూమెంట్స్ అంటాం కదా, అంత హ్యాపీగా ఫీల్ అయ్యే ఫ్యాన్ మూమెంట్ నిన్న జరిగిన ఆ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవడం ప్రతి అభిమాని కళ్ళల్లో ఆనంద బాష్పాలతో ఉప్పొంగిపోయారు. అలాగే విరాట్ కోహ్లీ కూడా లాస్ట్ ఓవర్లో తన ఎమోషనల్ ని ఆపుకోలేక కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం, ఎమోషనల్ అయిపోయి గ్రౌండ్ లోకి చనిపోవడం కూడా జరిగింది. సో మ్యాచ్ అనంతరం కూడా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ రోజు నేను హాయిగా ఒక పసి పిల్లోళ్ళగా నిద్రపోతాను, నా కళ నిజమైంది, అసలు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని కూడా అనుకోలేదు, వచ్చింది. 17 ఏళ్ళగా 18 ఏళ్ళగా నేను ఈ టీం కోసమే కష్టపడ్డాను. ఎంతో మంది చెప్పారు నన్ను వేరే టీం ఆడు, కప్పు గెలు, బొంబాయిలోకి రా, ఢిల్లీలోకి రా అని రకరకాలుగా నాకు ప్రెషర్స్ వచ్చాయి. కానీ నేను ఐపీఎల్ ఆడినంతకాలం ఆర్సీబీకి ఆడతాను, ఆర్సీబీకి కప్పు తెచ్చి పెడతాను అని నేను శపథం చేసుకున్నాను. ఈ రోజు నా కళ నిజమైంది. నాకు నన్ను అభిమానించే కోట్లాది మంది అభిమానుల కళల్ని కూడా నేను నిజం చేశాను. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. అలాగే ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పటిదార్ మాట్లాడుతూ, నిజంగా కప్పు గెలవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది మా అందరి టీం కలిసిగట్టు విజయం. విరాట్ కోహ్లీ అన్న బాయ్ కోసం మేము గెలవాలనుకున్నాం, ఎట్లయినా సరే కప్పు తెచ్చి ఆయన కళ్ళలో ఆనంద బాష్పాలు చూడాలనుకున్నాం. నిన్న ఆ రోజు వచ్చిన రోజు మాకు మాటలు కూడా రావట్లేదు, ఎలా చెప్పాలో ఎలా సెలబ్రేషన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి తను చెప్పడం జరిగింది. అలాగే ఓడిపోయిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా మాట్లాడుతూ, చివరి వరకు మా టీం అయితే చాలా 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 బాగా కష్టపడింది. సో ఓడిపోయినందుకు పెద్దగా బాధగా ఏం లేదు, కానీ గెలుచుంటే ఇంకా బాగుండేది. నిన్న మ్యాచ్కి మేము ఓడిపోవడానికి ఒకే ఒక కారణం కృణాల్ పాండ్యా బౌలింగ్. తను వేసిన బౌలింగ్తోనే మ్యాచ్ అనేది టర్నింగ్ పాయింట్ అయిపోయింది. అప్పటి వరకు మ్యాచ్ చేతుల్లోనే ఉందనుకున్నాము. సో నేను త్వరగా అవుట్ అవడం కూడా కొంచెం ప్రభావం చూపించింది. అలాగే వదేరా బ్యాటింగ్ వల్ల కూడా కొంచెం ప్రాబ్లం అయింది. వదేరా 18 బాల్స్ ఆడి
15 రన్సే కొట్టాడు. అది కూడా ఎప్పుడో 11-12 ఓవర్లో క్రీజ్లోకి వచ్చి 17 ఓవర్ వరకు క్రీజ్లో ఉన్నా కూడా మ్యాచ్ని దగ్గరుండి గెలిపించలేకపోయాడు. సో అది కూడా చిన్న ప్రాబ్లం అయింది అని చెప్పి శ్రేయస్ అయ్యర్ చెప్పడం జరిగింది. అలాగే విరాట్ కోహ్లీకి కంగ్రాట్స్ చెప్పాడు, తన కళ నిజమైనందుకు తనకి కూడా హ్యాపీగానే ఉందని చెప్పాడు. సో ఇంకా మనం రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఇవన్నీ ఎవరికి వచ్చాయి, అవార్డ్స్ ఎవరికి వచ్చినాయి అనేది నేను మీకు చెప్తాను. జీటీ ఆటగాడు సాయి సుదర్శన్కి ఆరెంజ్ క్యాప్ వచ్చింది. అలాగే ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కూడా వచ్చింది. ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ పురస్కారం లభించింది. వైభవ్ సూర్యవంశీకి దక్కిన కర్వా సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ గౌరవం. గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకు పర్పుల్ క్యాప్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025 సీజన్ ఉత్కంఠభరితమైన మ్యాచ్లతో అభిమానులు అలరించింది. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్తో ఫైనల్లో ట్రోఫీ గెలిచిన బెంగళూరు ప్రపంచానికి తన సత్తాని చాటింది. ఇంకా అవార్డ్స్ గురించి చెప్తానంటే సాయి సుదర్శన్ అదుర్స్. ఈ సీజన్లో గుజరాత్ టైటన్స్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన సాయి సుదర్శన్ పలువురి ప్రశంసలు అందుకున్నాడు. టోర్నమెంట్ మొత్తంలో 759 పరుగులతో అగ్రస్థానంలో నిలిచి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు. నిలకడైన బ్యాటింగ్తో గుజరాత్ టైటన్స్కు జట్టుకు అనేక విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డును కూడా సాయి సుదర్శన్ దక్కించుకోవడం విశేషం. అంతేకాకుండా మోస్ట్ ఫ్యాంటసీ పాయింట్స్ అవార్డు కూడా అతనికే లభించింది. ఈ సీజన్లో అత్యధికంగా 88 ఫోర్లు కొట్టి తన బ్యాటింగ్ ప్రతిమను చాటాడు. సూర్యకుమార్ యాదవ్ మోస్ట్ వాల్యుబుల్. ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన అద్భుతమైన ఫామ్ని కొనసాగిస్తూ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ MVP అవార్డును గెలుచుకున్నాడు. ఈ సీజన్లో 717 పరుగులు చేసిన సూర్యకుమార్ T20 ఫార్మెట్లో తనను మరోసారి అత్యంత నమ్మకమైన విధ్వంసకర బ్యాటర్గా నిరూపించుకున్నాడు. మైదానంలో అతని సృజనాత్మక షాట్లు, అద్భుతమైన బ్యాటింగ్ శైలి ముంబై ఇండియన్స్ టెస్ట్ టోర్నమెంట్లో అద్భుతమైన ప్రదర్శన చేయడానికి దోహదపడింది. అంతేకాకుండా సూర్యకుమార్ ఆడిన ఇన్నింగ్స్ మీరు మొత్తం చూసుకుంటే దాదాపు అతను ఆడిన 15-16 మ్యాచ్ల్లో దాదాపు సగం మ్యాచ్లు నాట్అవుట్గా ఉన్నాడు. అంతేకాకుండా ఏ మ్యాచ్ కూడా 30 పరుగుల్లోపు అయితే తను అవుట్ అవ్వడం జరగలేదు. అది కూడా ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ 2020 అంటే ఒక రేంజ్లో రెచ్చిపోతాడు అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా వైభవ్ మెరుపులు. ఈ సీజన్లో తన వేగవంతమైన బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. కర్వా సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డును అందుకున్నాడు. కీలక సమయంలో వేగంగా పరుగులు రాబట్టగల సమర్థంతో తన ఫ్రాంచైజీ లైనప్కు లోయర్ ఆర్డర్లో అదనపు బలాన్ని చేకూర్చాడు. IPL 2020 సీజన్లో అత్యంత ఆశాజనకమైన ఆటగాళ్లలో ఒకటిగా వైభవ్ నిలిచాడు. అంతేకాకుండా వైభవ్ సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంది ఈ సీజన్లో. ఎందుకంటే తను కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పైగా పరుగులు సాధించి అసలు తను సృష్టించిన రికార్డుకి తన వయసు కేవలం 14 సంవత్సరాలు. సో ప్రపంచం అంతా తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ముందు ముందు భారత్ క్రికెట్లో కూడా వస్తాడు, చరిత్రలు ఎన్నో సృష్టిస్తాడు అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంకా నెక్స్ట్ IPL సీజన్కి వచ్చేసరికి తన ఒక స్టార్లా కూడా మారిపోయి జట్టుని ముందుండి నడిపించినా కూడా ఆశ్చర్యం లేదని చెప్పి చెప్తున్నారు. గుజరాత్ టైటన్స్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ IPLలో అత్యధిక వికెట్లు తీసిన పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. ఈ కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్ 25 వికెట్లు పడగొట్టి GT ప్లే ఆఫ్ కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంకా టోటల్ గా అవార్డ్స్ గురించి చూసుకుంటే మనం 2025 ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, రన్నర్ అఫ్ పంజాబ్ కింగ్స్, ఆరెంజ్ క్యాప్ సాయి సుదర్శన్, పర్పుల్ క్యాప్స్ ప్రసిద్ధ్ కృష్ణ, అత్యంత విలువైన ఆటగాడు సూర్యకుమార్ యాదవ్, ఎమర్జెన్సీ ప్లేయర్ సాయి సుదర్శన్, సూపర్ స్ట్రైకర్ సూర్యవంశీ, అత్యధిక ఫోర్లు సాయి సుదర్శన్ 88 ఫోర్లు, అత్యధిక సిక్సర్లు నికోలస్ పూరన్ 40 సిక్సర్లు, అత్యధిక డాట్ బాల్స్ మహమ్మద్ సిరాజ్ 151 డాట్ బాల్. ఫెయిర్ ప్లే అవార్డ్ చెన్నై సూపర్ కింగ్. సీజన్లో ఉత్తమ క్యాచ్ కమిండో మెండిస్ SRH. సో ఫైనల్ గా అందరి కళల్ని నిజం చేసిన RCB చరిత్ర సృష్టించింది. ఇక మీదట RCB అంటే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు కాదు, రాయల్ కమ్ బ్యాక్ ఆఫ్ భారత్ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు, పిలుచుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రతి RCB ఫ్యాన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. చూస్తూనే ఉండండి GR విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.